మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రాబోయే ఎన్నికలకు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కోర్ కమిటీ మొత్తం అసెంబ్లీ పార్లమెంటు లిస్ట్ ని ఫైనల్ చేశారు. కానీ ఈరోజు 9 అనౌన్స్మెంట్ చేస్తున్నాము పార్లమెంట్ వరకు. ఎందుకంటే పీఠాధిపతి మన స్వరూపానంద స్వామి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పిన వల్ల 9 పేర్లు చదవబోతున్నాను. రేపు మొత్తం లిస్టు ఇడుపులపాయలో మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఇడుపులపాయలో మిగతా లిస్టు మొత్తం రిలీజ్ చేస్తారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగామ సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. రేపు మిగతా లిస్ట్ అంతా ఇడుపులపాయలో మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగాం సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పి మిథున్ రెడ్డి. నమస్కారం. రేపు సుమారు 10 గంటలకి ఇడుపులపాయలో బ్యాలెన్స్ లిస్టు మొత్తం మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. 175 మంది బ్యాలెన్స్ పార్లమెంటు సభ్యులు, 16 పార్లమెంట్ సభ్యులు, 175 అసెంబ్లీ. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినటువంటి 9 మంది పార్లమెంట్ అభ్యర్థుల్లో 3 సంబంధించి బీసీలకు ఇవ్వడం జరిగింది. అనంతపురం, కర్నూలు, హిందూపురం ముగ్గురికి బీసీలకు ఇవ్వడం జరిగింది. పాదయాత్ర క్రమంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి 2 ఇస్తామన్నటువంటి మా యువనేత బీసీ వర్గాలు అభివృద్ధి చెందాలా, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కలిగించాలన్న ఆలోచనతోని ఎప్పుడు కూడా ఏ పార్టీ ఆలోచించడం కూడా 3 సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అభ్యర్థులు ఇప్పుడు ప్రకటించడం జరిగింది. బీసీలుగా మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీ బీసీలకు సంబంధించిన ప్రాధాన్యతని మొదటి దృష్టిలోనే ప్రకటించిన విషయం కూడా ప్రజలకు మనవి చేస్తున్నాం. అందుకని ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద రాబోయే కాలంలో తప్పనిసరి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కింద అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని పొందడానికి అవకాశం మనవి చేస్తున్నాం.